పార్లమెంట్ సభ్యురాలు డికే అరుణ గారు అమ్మవారి దర్శనానికి విచ్చేస్తా ఉన్నారు. వారికి బోనం ఆల్రెడీ లోపల ఎక్కించేసినామని. పార్లమెంట్ సభ్యురాలు డికే అరుణ గారు అమ్మవారి దర్శనానికి విచ్చేస్తా ఉన్నారు. వారికి సాదరంగా దేవాలయ కమిటీ తరఫున స్వాగతం పలుకుతా ఉన్నాం. సార్ వాళ్ళు మన మాజీ అధ్యక్షులు వాళ్ళ ఫ్యామిలీ దయచేసి అలౌ చేయండి. అలా పార్లమెంట్ సభ్యురాలు డికే అరుణ గారు అమ్మవారి దర్శనానికి విచ్చేస్తా ఉన్నారు. వారికి దేవాలయ కమిటీ తరఫున సాదరంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. పార్లమెంట్ సభ్యురాలు డికే అరుణ గారు అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. వారికి సింహవాహిని శ్రీ మహాకాళి దేవాలయ కమిటీ తరఫున సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. ఎంతో అంగరంగ వైభవంగా ఉల్లాసంగా మన డప్పు వాయిద్యాల మధ్య ఎంతో ఉత్సాహంగా మనం ఈ బోనాల ఉత్సవాలు ఆషాఢ బోనాల ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. వేలాది సంఖ్య భక్తుల మధ్య లోపలున్నటువంటి కార్యకర్తలతో మనవి ఇది క్లియర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. విఐపి మన అరుణ గారు వస్తూ ఉన్నారు. లోపల ఉన్నటువంటి దేవాలయ కార్యకర్తలతో మనవి గర్భగుడి కొంచెం ఫ్రీగా చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అమ్మాని మొక్కు తీర్చుకుంటా మగాలమ్మాని మొక్కు తీర్చుకుంటా ఓ అమ్మాని మొక్కు తీర్చుకుంటా మగాలమ్మాని మొక్కు తీర్చుకుంటా పోయినేట మొక్కుకున్న మొక్కులన్నీ తీర్చుకుంటా పోయినేట మొక్కుకున్న మొక్కులన్నీ తీర్చుకుంటా కొడుకో బిడ్డనిస్తే చూడవు. మురాద్ మహల్ నుంచి బోనాలు వస్తూ ఉన్నాయి. సిఏ గారు చెప్తున్నారు వాళ్ళందరినీ వదిలేసేయాలని చెప్పి. మురాద్ మహల్ నుంచి టీం వచ్చేస్తుంది, 150 మంది వచ్చేస్తారు, తక్కువ వదిలేయాలని ఇప్పుడు కూర్చుంటారు ఇక్కడ. ఇక్కడే వెళ్తానంటారు కుప్ప పంచాయతీ మళ్ళీ అంతా మనకెందుకు పంచాయతీ ఒక 5 నిమిషాలు తప్పదు. అయ్యా అక్కడ సంతోష్ అని ఉన్నాడు, అతను లోపల తీసుకోండి. ఊషయ్ గల్లీ దగ్గర అక్కడ లాస్ట్ కార్నర్ దగ్గర. పార్లమెంట్ సభ్యురాలు